గైస్ వెల్కమ్ బ్యాక్ టు సెక్యూరిటీ అఫీషియల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీకు దహ్వా డివిఆర్ కానీ లేదంటే దాని యొక్క ఎన్విఆర్ కానీ ప్లేబ్యాక్ చూడాలన్నా లేదంటే దాని బ్యాకప్ తీయాలంటే ఎలా అన్నదైతే ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఆల్రెడీ మనం అయితే ప్రీవియస్గా సిపి ప్లస్ మీద అయితే ఈ వీడియో చేసి ఉన్నాం. సో ఇప్పటివరకు మీరు ఎవరైనా సిపి ప్లస్ డివిఆర్స్ యూస్ చేసిన వాళ్ళు కానీ లేదంటే ఎన్విఆర్ యూస్ చేసిన వాళ్ళు కానీ ఇన్ కేస్ ఆ వీడియో కానీ చూడకపోయి ఉంటే మాత్రం ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి ఆ వీడియో ఫస్ట్ చూసేయండి. పైన ఐకార్డ్స్లో అయితే మీకు అది ఇస్తాను. సో అలాగే ఇప్పుడు దహ్వా కోసం చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే కింద ఉన్న గంటను లైక్ పెట్టోటి కొట్టండి. ఎందుకంటే మీరు చేసే లైకే మనకి యూట్యూబ్ మరింత రికమెండ్ చేస్తుంది అనమాట. మీరైతే ఈ వీడియో షేర్ చేసినట్టయితే ఈ వీడియో మరింకా 10 మందికి రీచ్ అవుతుంది. సో అలాగే యూట్యూబ్ కూడా మనకి రికమెండ్ చేస్తుంది. అలాగే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు మనం ఆల్రెడీ 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. సో నేను 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యంగానే నేనైతే లైవ్ కండక్ట్ చేస్తాను. లైవ్ కండక్ట్ చేసి ఎవరో ఒకరికి అయితే గివ్ అవేలో నేను ఆల్రెడీ ప్రీవియస్గా బడ్జెట్ కెమెరాస్ అయితే చేసి ఉన్నా కదా, వైఫై కెమెరాస్, అందులో కెమెరా అయితే మీకు గివ్ అవే కింద ఇస్తున్నా అనమాట. సో మీరు ఆ రోజు లైవ్లోకి వచ్చినట్టయితే మీరు అందులో ఎవరో ఒకరు ఆ గివ్ అవే గెలుచుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు వచ్చేసి 4 మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట. 4 మెథడ్స్ వచ్చేసి ఫస్ట్ మెథడ్ మనకి డివిఆర్ కానీ లేదంటే ఎన్విఆర్ కానీ మానిటర్కి అయితే కనెక్ట్ చేసుకొని చూస్తాం అనమాట. అది ఫస్ట్ మెథడ్. అలాగే సెకండ్ మెథడ్ వచ్చేసి మన మొబైల్లో అనమాట. మొబైల్లో అయితే మనకి ప్లేబ్యాక్ చూడడానికి అవుతుంది, అలాగే బ్యాకప్ కూడా తీయడానికి అవుతుంది అనమాట. అలాగే థర్డ్ మెథడ్ వచ్చేసి వెబ్ బ్రౌజర్, అంటే మన సిస్టమ్ కానీ ల్యాప్టాప్కి కానీ మనం ఐపీ అడ్రస్ ద్వారా అయితే మనం దాని యొక్క సిస్టంలో కాన్ఫిగర్ చేసుకుని దాని ద్వారా మనం ప్లేబ్యాక్ అయినా చూడొచ్చు, లేదంటే బ్యాకప్ అయినా తీసుకోవడానికి అయితే ఆప్షన్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఫోర్త్ మెథడ్ వచ్చేసి మనకి సిస్టమ్ యొక్క సాఫ్ట్వేర్ అనమాట. దానికంటూ దహ్వా వాడిది సపరేట్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సో దాని ద్వారా కూడా మనం అయితే ప్లేబ్యాక్ చూడొచ్చు, అలాగే బ్యాకప్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ఎలా చూడాలి ఏంటి అన్నది అయితే నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకి లైక్ టీవీ నుండి కానీ లేదంటే మానిటర్ నుండి కానీ మనం హెచ్డిఎంఐ కానీ లేకపోతే విజిఏ కేబుల్ కానీ యూజ్ చేసుకుని అయితే మనం ప్లేబ్యాక్ కానీ లేదంటే బ్యాకప్ అయితే తీసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే ఆ ప్రొసీజర్ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డివిఆర్లోని మెయిన్ మెనూలోకి వెళ్తాం. మెయిన్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సెర్చ్ అని అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డాట్స్లో మీకు ఏదైతే కనిపిస్తున్నదో నేను జూమ్ చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోండి. డాట్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి డేట్స్ అనమాట, రికార్డింగ్ ఉన్న డేట్స్. అలాగే ఈ కింద మీరు చూసుకున్నట్టయితే ఈ 0 to 24 hours టైం లైన్లో అయితే మీకు చూపిస్తుంది అనమాట. సో ఈ 0 to 24 hours టైం లైన్లో మీకు ఏదైతే గ్రీన్ కలర్లో ఉందో అదే రికార్డింగ్ అనమాట. సో ఇప్పుడు చూడండి నేను పర్టికులర్ ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసి ఉన్నా కదా. సో ఆ డేట్లో మనకి ఇదంతా గ్రీన్ కలర్ టైం లైన్ అన్నది మనకి రికార్డింగ్ అనమాట. సో ఇక్కడ నుండి మనం ప్లే చేసుకొని చూసుకుని దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ ట్యాప్ చేస్తాం అనమాట. సో ఈ ట్యాప్ చేసిన తర్వాత వచ్చేసి మనకి రికార్డింగ్. అలాగే మనం బ్యాకప్ తీసుకోవాలి అంటే సో సేమ్ యాస్టీస్గా బ్యాక్కి వెళ్ళి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాకప్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ డివైస్ నేమ్ అయితే చూపిస్తుంది. మనం ఇక్కడ యూఎస్బీ డివిఆర్ బ్యాక్ సైడ్ అయితే మనకి యూఎస్బీ పోర్ట్ ఉంటుంది కదా, ఆ యూఎస్బీ పోర్ట్లో మన డివైస్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్గా దాని యొక్క నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత వచ్చేసి మనం ఏ కెమెరా అయితే బ్యాకప్ తీయాలనుకుంటున్నామో రికార్డ్ కెమెరాలో ట్యాప్ చేసిన తర్వాత A1, A2, A3, A4. సో మనది 4 ఛానల్ డివిఆర్ కాబట్టి A4 వరకే డిస్ప్లే అవుతుంది. సో అలా మీది 4 కాకుండా 8 అయితే 8 వరకు వస్తుంది, 16 అయితే 16 వరకు వస్తుంది. ఇన్ కేస్ మీకు అన్ని కెమెరాస్ కావాలి అనుకుంటే ఆల్ మీద ట్యాప్ చేస్తారు. సో అలాగే మెయిన్ స్ట్రీమా సబ్ స్ట్రీమా, మెయిన్ స్ట్రీమ్లోనే ఉండాలి ఇది ఎప్పుడు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ టైం ఎండ్ టైం, మీకు ఏ టైం నుండి ఏ డేట్ వరకు కావాలనుకుంటున్నారో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం. అలాగే ఎండ్ టైం ఏ డేట్ అలాగే ఏ టైం, ఇది కూడా సేమ్ అంతే అనమాట. ఫార్మాట్ వచ్చేసి ఎప్పుడు MP4లోనే పెట్టుకోండి. సో ఆ తర్వాత మనం సెర్చ్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇలా అయితే రికార్డింగ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత ఇక్కడ మనకి స్పేస్ కూడా ఎంత కావాలన్నది కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ 6.76 GB అయితే మనకు కావాలని అయితే చెప్తున్నది. సో ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ బ్యాకప్ మీద ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పెన్ డ్రైవ్లోకి అయితే బ్యాకప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ సెకండ్ ప్రొసీజర్ వచ్చేసి మనకి మొబైల్ యాప్లో ఎలా ఏంటి అన్నది అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, అది కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి డిఎంఎస్ఎస్ యాప్ అయితే ఉంటుందన్నమాట. మన మొబైల్ వ్యూలోకి మన మొబైల్లో డిఎంఎస్ఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేబ్యాక్ అన్న ఆప్షన్లో ట్యాప్ చేసుకుని ఆటోమేటిక్గా మనం క్యాలెండర్లోకి వెళ్తే మనకు అందులో టైం అండ్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు టైమ్ అండ్ డేట్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్నాక మీరు కెమెరాస్ అవి చూస్ చేసుకొని ఆ ప్లేబ్యాక్ అయితే మీరు చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇందులోనే మనకి ప్లేబ్యాక్లోనే కట్ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇందులోనే మనం డైరెక్ట్గా అయితే వీడియోని కూడా కట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇప్పుడు మనకి అక్కడ సిజర్ సింబల్ ఏదైతే కనిపిస్తున్నదో ఆ సిజర్ సింబల్ మీద మనం ట్యాప్ చేసినట్టయితే మనకు అక్కడైతే స్టార్ట్ చేసి ఎండ్ చేసే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేను అది అక్కడ సిజర్ సింబల్ మీద ట్యాప్ చేశాను కదా. సో అది చూశాక మీకు మళ్ళీ నేను యాజ్ టీజ్గా మళ్ళీ అదే స్టాప్ బటన్ చేసిన తర్వాత మీకు సిజర్ సింబల్ అయితే వస్తుంది.
అప్పుడు వచ్చేసి మనకు ఒక ఫోల్డర్ అయితే అడుగుతుంది అనమాట. సో మీరు ఇంత టైం అయితే ఫుటేజ్ కట్ చేశారు కదా, అది సేవ్ చేసుకోండి అని చెప్పాను. సో అదే ప్రాసెస్లో అయితే మనం ఇప్పుడు వీడియో ఫుటేజ్ అయితే సేవ్ చేసుకుని ఆ తర్వాత మనం ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకి మొబైల్ యాప్లో అనమాట. ఫ్రెండ్స్, థర్డ్ ప్రొసీజర్ వచ్చేసి మనకి వెబ్ బ్రౌజర్ అనమాట. వెబ్ బ్రౌజర్లో మనం ఐపీ అడ్రస్ ద్వారా అయితే మన సిస్టంలో కానీ లేదంటే పీసీలో కానీ అయితే మనం లాగిన్ చేసుకుని అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే మనకి ఇప్పుడు వెబ్ బ్రౌజర్లో అయితే మనం చెక్ చేయాలనుకుంటున్నాం కదా, సో ఆ వెబ్ బ్రౌజర్లో ఆప్షన్స్ ఏంటి అన్నది అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. సో అలాగే ఇప్పుడు మీరు కూడా చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇప్పుడు మన డివిఆర్లో ఇంటర్ఫేస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ నెట్వర్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఐపీ అడ్రస్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు టీసీపీ ఐపీలో ఐపీ అడ్రస్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏదైతే ఐపీ అడ్రస్ వస్తున్నదో ఆ ఐపీ అడ్రస్ బేస్ చేసుకుని మనం మన ఈ యొక్క ల్యాప్టాప్ కానీ లేదంటే డెస్క్టాప్లో కానీ అయితే చూసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఈ యొక్క ఐపీ అడ్రస్ ద్వారా మనకి వెబ్ బ్రౌజర్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మనం ఇఫ్ ఇన్ కేస్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే, లేకపోతే మనం బయట ఎక్కడైనా ఉండి మన ల్యాప్టాప్లో చూసుకోవాలనుకున్నప్పుడు అయితే ఇది మనకి యూజ్ అవుతుంది. ఇది యూజ్ ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో చూసాను ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన ల్యాప్టాప్లో అయితే మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆప్షన్ అయితే ఏదైతే ఉందో దాని మీద అయితే మనం ఓపెన్ చేసుకుంటాం. సో ఓపెన్ అయిన తర్వాత అయితే మనకి ఇలా లాగిన్ ఐపీ అడ్రస్ అయితే కొట్టాల్సి ఉంటుంది. మన డివిఆర్లో ఏదైతే నేను చెప్పా కదా ఇందాక మీకు టీసీపీ ఐపీలో ఐపీ అడ్రస్ ఏదైతే వస్తుందో ఆ ఐపీ అడ్రస్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే మీకు అది ఎంటర్ చేస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్, మనకి దహువా ఇంటర్ఫేస్ అయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో అయితే దాని వెబ్ లాగిన్ పేజ్ అయితే ఇలా డిస్ప్లే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అడ్మిన్ అయితే ఇస్తాం, యూజర్ నేమ్, అలాగే మన డివిఆర్ కానీ ఎన్విఆర్ కానీ ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చున్నామో అదే పాస్వర్డ్ ఇక్కడైతే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే అది మీకు చేస్తున్నా. సో చూడండి. సో ఇప్పుడు నేను ఆటోమేటిక్గా నా డివిఆర్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేశాక కంప్లీట్గా మనకి డివిఆర్లో ఏదైతే ఇంటర్ఫేస్ అయితే మనకి డిస్ప్లే వస్తుందో సేమ్ యాజ్ టీజ్గా మనకి మన వెబ్ పేజ్లో కూడా అదే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైవ్ వ్యూ, సెర్చ్, అలాగే అలారం, అదే ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పున్నా కదా, మీకు దీని మీద కూడా ఫుల్ లెంత్ వీడియో కావాలి అంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను దాని మీద కూడా మీకు ఫుల్ లెంత్ వీడియో అయితే చేసి పెడతా. సో ఇప్పుడైతే మనం ప్లేబ్యాక్ అండ్ బ్యాకప్ కోసం చూసేద్దాం. ఇప్పుడు ఇందులో సెర్చ్లోకి వెళ్తే మనకి సెర్చ్లో మన ప్లేబ్యాక్ అయితే చూడడానికి ఆప్షన్ దొరుకుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు మీకు అయితే ప్లగిన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నది. ఈ ప్లగిన్ మీద అయితే మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అయితే మీకు రన్ అనే ఆప్షన్ అయితే వస్తున్నది. సో దాని మీద రన్ చేసుకున్నాక మీకు వ్యూ డౌన్లోడ్స్లోకి వెళ్తారు. సో ఆ తర్వాత అయితే మనకి ఇలా వస్తుందన్నమాట. మన పర్మిషన్స్ అయితే యాక్సెప్ట్, ఇలా పర్మిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత వచ్చేసి మనకి మళ్ళీ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ గ్రీన్ కలర్ టైమ్ లైన్ నేను ఆల్రెడీ మీకు ఏదైతే డివిఆర్లో అంటే మనం డివిఆర్ కానీ ఎన్విఆర్ కానీ మానిటర్కి ఎలా అయితే కనెక్ట్ చేసుకుని మనం హెచ్డిఎంఐ ద్వారా మానిటర్లు ఎలా అయితే డిస్ప్లే చూస్తామో సేమ్ అదే ఇంటర్ఫేస్ అయితే మనకి ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. ఇదే 0 to 24 hours టైమ్ లైన్లో మనకి అయితే కెమెరాస్ తాలూకా ప్లేబ్యాక్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి క్యాలెండర్ అనమాట. సో ఈ పర్టికులర్ టైమ్ అండ్ డేట్ మనం అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఆ టైమ్ అండ్ డేట్ అలాగే కింద కెమెరాస్, మనకి ఎన్ని కెమెరాస్ ఉన్నాయి అందులో మనం ఏ కెమెరా అయితే ప్లేబ్యాక్ చూడాలనుకుంటున్నామో అదైతే ట్యాప్ చేస్తాం. సో దాన్ని బట్టి మనకైతే ఇక్కడ ప్లే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఆ కెమెరా తాలూకా ప్లేబ్యాక్ అయితే వస్తుంది. సో నేనైతే మీకు 10 o'clockకి ఒక ప్లేబ్యాక్ అయితే ప్లే చేసి చూపిస్తా చూడండి. సో ఇదిగోండి, చూసుకున్నట్టయితే మీకు 10 o'clock అయితే మన కెమెరాస్ మన ఆఫీస్ ప్లేబ్యాక్ అయితే మీకు డిస్ప్లే వస్తున్నది. సో ఇదనమాట మనం ప్లేబ్యాక్ చూసుకునే ఆప్షన్. ఇప్పుడైతే నేను ఇందులో మీకు బ్యాకప్ ఎలా చూడాలన్నది అయితే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, అది కూడా చూసేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్ ఆరో మీద ట్యాప్ చేసినట్టయితే బ్యాకప్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో అదే బ్యాకప్ అనమాట. సో బ్యాకప్లోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఏ ఫీచర్స్ అయితే ఇచ్చున్నారో అది కూడా ఒకసారి చూసేద్దాం. సో ఇప్పుడు బ్యాకప్ మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూసారు కదా, మీకు ఇక్కడ బ్రౌజ్ అన్న ఆప్షన్ వస్తుంది. అది మనకి ఆటోమేటిక్గా మన యొక్క ల్యాప్టాప్లో అయితే సేవ్ అవుతుందన్నమాట డేటా. అలాగే ఇక్కడ మనం అయితే 24 అంటే ఒక 1 day ప్లేబ్యాక్ అయితేనే తీసుకోవడానికి అవుతుంది. సో ఇక్కడ 0 to 0, ఇక్కడ 23:59 మీరు ఇదే డేట్ ఇచ్చుకొని ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇవాళ డేట్, నెక్స్ట్ డేట్, ఎండ్ డేట్ అయితే మాత్రం అది తీసుకోదన్నమాట. సో అలాగే ఫైల్ ఫార్మాట్ నేను మీకు ఆల్రెడీ చెప్పున్నా కదా, అది వచ్చేసి మనకి MP4లో పెట్టుకుంటే మీకు VLC మీడియా ప్లేయర్ కానీ లేదంటే మీడియా ప్లేయర్లో కానీ అయితే మీకు అది డైరెక్ట్గా స్ట్రీమ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు DAV ఫార్మాట్లో తీసుకుంటే అది అన్ని ల్యాప్టాప్స్లో కానీ ఇంకా వేరే మీడియా ఫైల్స్లో అయితే సపోర్ట్ చేయదు కాబట్టి మనం అయితే MP4లోనే కన్వర్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మనం సెర్చ్ మీద ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూసారు కదా చాలా ఫైల్స్ అయితే వచ్చున్నాయి.
సో ఇదైతే మనకి ప్లేబ్యాక్ అనమాట. సో ఇవన్నీ మనం టిక్ మార్క్ పెట్టేసుకుని ఆటోమేటిక్గా మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫోర్త్ ప్రొసీజర్ వచ్చేసి స్మార్ట్ పిఎస్ఎస్ సాఫ్ట్వేర్ అయితే ఇచ్చారనమాట. ఇది డెస్క్టాప్కి లేదంటే ల్యాప్టాప్కి అయితే యూజ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ కూడా అయితే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి స్మార్ట్ పిఎస్ఎస్ అనమాట. ఈ స్మార్ట్ పిఎస్ఎస్ వచ్చేసి మనకి ల్యాప్టాప్లో అలాగే డెస్క్టాప్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది. మనం దీన్ని గూగుల్ క్రోమ్లో నుండి అయితే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇంటర్ఫేస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మీకు లైవ్ వ్యూ అని ఉంది, యాక్సెస్ అని ఉంది, వీడియో వాల్ ఉంది, ఈవెంట్ అటెండెన్స్, ఇలా డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేస్తుంది వచ్చేసి అయితే మనకి ప్లేబ్యాక్ అండ్ బ్యాకప్ కాబట్టి దీని అంతటిని మనం పక్కన పెడదాం. ఇప్పుడు మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు అంతకన్నా ఎక్కువగా తెలుసుకోవాలి, డెప్త్గా మీకు ఇంకా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను అది కూడా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే అది కూడా నేను ఫుల్ లెంత్ వీడియో చేసి పెడతా. ఇప్పుడు వచ్చేసి మనం ప్లేబ్యాక్ అండ్ బ్యాకప్ కోసం అయితే తెలుసుకుందాం. సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్లేబ్యాక్ కోసం ఫస్ట్ చూసేద్దాం. ప్లేబ్యాక్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మనం సెర్చ్లో ప్లేబ్యాక్ అన్న ఆప్షన్ మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ఎప్పుడైతే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుందో ఇక్కడ మనకి డివైస్ నేమ్స్ అంటే ఆ డివిఆర్ యొక్క నేమ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. మనం పెట్టుకున్న నేమ్ బట్టి అది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ డిఫరెంట్ నేమ్స్తో అయితే డిఫరెంట్ డివిఆర్స్ అయితే ఇచ్చున్నా. అది డివిఆర్ కానీ ఎన్విఆర్ కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆ డివైస్ మీద అయితే మనం టిక్ మార్క్ పెట్టుకుంటాం ఫస్ట్. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వచ్చేసి మీకు టిక్ మార్క్ పెట్టా. ఇప్పుడు కింద ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తున్నది. ఒకటి రికార్డ్, ఇంకోటి పిక్చర్. మనకు కావాల్సింది ప్లేబ్యాక్ కాబట్టి ఇక్కడ మనం అయితే రికార్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాం. సో ఈ రికార్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే మనకి మళ్ళీ ఇంటర్ఫేస్ అయితే ఇలా మారుతుంది. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ రికార్డ్ టైప్లో ఆల్ రికార్డ్స్ వచ్చింది, స్ట్రీమ్ టైప్లో మెయిన్ స్ట్రీమ్ వచ్చింది, అలాగే టైమ్ అండ్ డేట్ అనమాట. ఈ టైమ్ అండ్ డేట్లో మనకి స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం అయితే ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఆ టైమ్ అండ్ డేట్ని మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ టైమ్ అండ్ డేట్లో మనం చూసుకున్నట్టయితే ఈ 1 2 3 4 అంటే ఒక క్యాలెండర్ టైప్లో అయితే మనకి డిస్ప్లే అవుతున్నది కదా. సో ఆ క్యాలెండర్ టైప్లో అయితే మనం చూసుకున్నట్టయితే కింద కూడా మనకి టైం కూడా అలాగే వస్తుంది అనమాట. సో ఈ 0 to 24 hours సిస్టంలో మనం ఆ టైమ్ అండ్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి నేను మీకు టైం అయితే సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సో ఇప్పుడు మనం సెర్చ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ టైమ్ లైన్ ఏదైతే మనకి డిస్ప్లే అవుతున్నదో అది వచ్చేసి మనకి మన యొక్క ప్లేబ్యాక్ అనమాట. సో ఇక్కడ మనం ప్లే అన్న బటన్ మీద ట్యాప్ చేసుకున్నట్టయితే ఆ వీడియో వచ్చేసి మనకి స్ట్రీమ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి కెమెరా 1 అయితే స్ట్రీమ్ అవుతున్నది. సో ఇది వచ్చేసి మన కెమెరా యొక్క ప్లేబ్యాక్ అనమాట. సో ఇందులో మనకి ఈ విధంగా అయితే మనం ప్లేబ్యాక్ అయితే చూసుకునే ఆప్షన్ ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే మనం సేమ్ యాస్టీస్గా సేమ్ ప్రాసెస్లోనే మనం బ్యాకప్ కూడా తీసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు సిజర్ సింబల్ ఏదైతే డిస్ప్లే అవుతున్నదో దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ స్టార్ట్ అయింది. అలాగే మనం ఎంతవరకు కావాలనుకుంటున్నామో దాన్ని ఇలా డ్రాగ్ చేసి అక్కడితో స్టాప్ చేసి మనం మళ్ళీ ట్యాప్ చేసినట్టయితే సిజర్ సింబల్ మీద మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోండి, పాత వచ్చింది కదా, దాన్ని మనం ఎక్కడైతే దీన్ని స్టోర్ చేయాలనుకుంటున్నాం అంటే మన యొక్క ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ దాన్ని ఎక్కడైతే మనం ఫోల్డర్ కింద క్రియేట్ చేసి పెట్టాలనుకుంటున్నామో అక్కడ మనం లోకల్ డిస్క్ సీలో అయితే ఇస్తున్నాం కదా. సో ఒక ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోమని మనకి ఇలా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం దీనిలో అయితే ఓకే చేసేసి సెలెక్ట్ ఫోల్డర్లోకి వెళ్తాం. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫార్మాట్, ఈ ఎక్స్పోర్ట్ ఫార్మాట్ అన్నది మనం ఏవిఐలో కావాలా, ఏఎస్ఎఫ్లో కావాలా, MP4లో కావాలా అన్నది అయితే మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం MP4లో అయితే ఇస్తున్నాం. సో MP4లో ఇచ్చిన తర్వాత మనకి ఫ్రీ స్పేస్ అన్నది కూడా ఇక్కడ అయితే మీకు చూపిస్తుంది. చూడండి, 16 lakhs సంథింగ్ అంతే MB అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో దీని మీద ఓకే చేసిన తర్వాత ఛానల్ 1 is playing back by time అని చెప్పేసి అని అయితే మనకి డిస్ప్లే అవుతుంది. దాన్ని కూడా మనం ఓకే చేసేసుకుంటాం. సో ఇప్పుడు ఓకే చేసిన తర్వాత అయితే మనకి ఇంటర్ఫేస్లో ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. మనం ఒకటే ఫుటేజ్ కావాలనుకున్నాం కాబట్టి దాని మీద మనం ట్యాప్ చేస్తాం అన్నమాట. మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు అక్కడ మనకి ఎంత ఎక్స్పోర్ట్ అవుతున్నది అన్నది కూడా చూపిస్తున్నది. సో ఈ స్టేటస్లో అయితే మీకు అర్థమవుతుంది ఇదైతే కంప్లీట్గా ఫుల్ అయిపోవాలన్నమాట బ్లూ కలర్ మార్కింగ్లో అయితే. ఆ తర్వాత వచ్చేసి మనకి డెస్క్టాప్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ అయితే మన ప్లేబ్యాక్ అయినా బ్యాకప్ అయినా అయితే
మన ల్యాప్టాప్లో అయితే సేవ్ అవుతుంది. ఈ వీడియో అయితే మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నా. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే మనం అయితే లైవ్ కండక్ట్ చేస్తాం. లైవ్లో మీరు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనకైతే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి నేను మీకు స్టార్టింగ్లోనే గివ్ అవే అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఎక్కడ ఇంకా డిలే చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.